హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. నేను మొన్న వీడియో పెట్టాను కదా, ఉదయం 5 నుంచి నా రొటీన్ ఎలా జరుగుతుందో 10 దాకా, 10 నుంచి మళ్ళీ సాయంత్రం దాకా అంటే టిఫిన్ వేసేదాకా నా రొటీన్ ఎలా జరుగుతుందో చిన్న చిన్న బిట్లు తీసానండి. ఆ బిట్లలోనే ఇవన్నీ యాడ్ చేశానండి. ఒక రోజు ఒక్కసారి చూసేయండి. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే 10:30 అయిపోయిందండి టైము. టిఫిన్ కూడా మొత్తం అయిపోయింది. టిఫిన్ అయిపోయిన తర్వాత నేను ఇంకా షాప్లో ఉన్నాను. తర్వాత వచ్చి పిల్లలకు వచ్చి అన్నం వండేసి పిల్లలకు పెట్టేశాను. అందుకని ముందుగా నానేస్తున్నానండి. పప్పు నానేసేసాను కదా, ముందుగా 11 అప్పుడు నానేసాను. అంటే 4 గంటలకు మళ్ళీ టిఫిన్ వేసుకోవాలి కాబట్టి కొంచెం ముందుగానే నానేసానండి. నానేసింది శుభ్రంగా కడిగేసుకున్నాను. 4 అప్పుడేమో బియ్యం వేస్తున్నానండి. అంటే దోశ పిండికి వేసాను. 4 అప్పుడు వేసాను. ఇవి అయితే ముందుగా నానబెట్టేసుకున్నాను కాబట్టి పప్పులు అన్నీ నానిపోయి ఉన్నాయండి. ఈరోజు 3 రకాల వడలు చేద్దామని ఫిక్స్ అయ్యాను. 3 రకాల వడల్లో ఒకటి వచ్చి అలసంద వడ, ఒకటి మినపడ, ఒకటి మసాలా వడ. ఈ 3 రకాలు చేద్దామని అనుకున్నాను. అందుకని 3 రకాల పిండిలు కానీ ముందుగానే వేసేసానుకో నాకు పెద్ద భారంగా అనిపించదు. అందుకని ముందు మిక్సీ పని వరకు చేసేసుకున్నాను అనుకో, ఇంకా కూర్చొని అవును వేసుకోవచ్చండి. టిఫిన్ అయిపోయేదాకా లేట్ అవుద్ది కాబట్టి మనం అప్పుడప్పుడు మధ్యలో లేసి వచ్చి వేసుకోవాలన్నా కొంచెం కష్టం కాబట్టి అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టేసుకున్నాం అనుకో, ఒక వాయి తర్వాత ఒకటి లెక్కలో వేసేసుకోవచ్చు. ముందైతే మినపొడికి వేసేసానండి. 3 మిక్సీ గిన్నెలు వచ్చింది. కేజీ పప్పు అండి వేసింది. కేజీ పప్పుకు చిన్న వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ, మరి అంత పెద్ద వాళ్ళు అయితే తక్కువ వస్తాయండి. చిన్న సైజు అయితే 50 వాళ్ళు ఈజీగా వస్తాయి. ఇప్పుడు వచ్చి 1/4 కిలో వేస్తున్నానండి అలసందలు. అవి కూడా ముందు అలసంద వడ చేసుకునేటప్పుడు కొంచెం తెల్లగడ్డ, కొంచెం అల్లం ముక్క, కొంచెం వచ్చి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు అండి. 2 పచ్చిమిర్చి వేసుకున్నాయి, మిక్సీ కొట్టేసుకోవాలి. మిక్సీ కొట్టి కచ్చా పచ్చగా అయిన తర్వాత ఈ అలసందులు ముందుగా నానబెట్టేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేయండి. దాంట్లో అయితే కొంచెం ఉప్పు వేసుకోండి, కలిసిపోద్ది. మళ్ళీ విడిగా కలపాలంటే కొంచెం కష్టం కాబట్టి మిక్సీ తిరిగేటప్పుడే కొంచెం ఉప్పు వేసేసానండి. అది మరీ మెత్తగా మాత్రం గ్రైండర్ లాగా మాత్రం చేసుకుంటే వడ బాగా రాదు. అందుకని ముక్కలుగా ఉండాలి. అది బరకలాగా ఉండాలి. అది చూడండి ఎలా వచ్చిందో. ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు అలసంద వడకి రెడీ అయిపోయింది, మినపొడికి రెడీ అయిపోయింది. ఇంకా నాకు కావాల్సి వచ్చింది ఇంకొక వడకి గడివేసానంటే పని అయిపోద్ది. అలాగే చట్నీ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడైతే దేనికి తెచ్చానంటే ఇది వచ్చి మసాలా వడకండి. అంటే పచ్చెనపప్పు ఉంటుంది కదా, అది దీంట్లో కొంచెం అల్లం ముక్క, తెల్లగడ్డ వేస్తానండి. కొంచెం ఒక మిరపకాయ కూడా వేసాను, కొంచెం కారంగా తగలాలని నోటికి. కొరవదైతే చూడండి, ఇటు కూడా మిక్సీ కానీ కొట్టేసానంటే 3 రకాల అన్నీ రెడీ అయిపోతాయి. ఇంకా నా బజ్జీల పిండి, బోండా పిండి 2 కలుపుకోవాల్సి వస్తుంది. వీటిల్లో కూడా ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి కదా, ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే సరిపోద్ది. చూడండి, ముక్కలుగా నలిగాయి. తర్వాత వచ్చి పచ్చెనగలు వేసేస్తున్నానండి. పచ్చెనపప్పు వేసేసుకుంటున్నాను మసాలా వడకి. ఇది కూడా మెత్తగా అయితే గ్రైండ్ చేయకండి. అలసంద వడకి కానీ పచ్చెనపప్పు పెసలు కదా, మినపొడ, అలసంద వడ, మసాలా వడకు కూడా కచ్చా పచ్చాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. మినపొడికి కొంచెం మెత్తగా ఉన్నాయి, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఈ 2 వాళ్ళకి మాత్రం కచ్చా పచ్చాగా నూరుకోండి. మరి ఎక్కువ మెత్తగా కానీ ఉంటే అసలు బాగా రావు, బాగా టేస్ట్ అనిపించవు. నీకు కరకరలాడుతుంటేనే టేస్ట్ బాగుంటాయి కాబట్టి కొంచెం బరకగానే వేయండి. చూడండి, చాలా బరకగా వేసాను నేను. అంటే అవును మళ్ళీ వేసుకుంటా ఉంటే సరిపోద్ది. అంతకుముందు అయితే రివర్స్ తిప్పుకున్నామంటే సరిపోయేది. ఇప్పుడైతే నాకు మిక్సీ పాడైపోయింది కాబట్టి ఈ మిక్సీతో చాలా ఇబ్బందిగా ఉందండి. చూడండి, ఇదంతా కలిపేసుకోవాలి. ముందుగా చేసేసుకునే దాంట్లో ఆనియన్స్, కొత్తిమీర,
కొత్తిమీర అయితే అయిపోయింది. కొంచెం కరివేపాకు వేసేసి ఉన్నానండి. ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అవి మూడిట్లో 3 భాగాలు వేసేసాను. దాంట్లోనే కొంచెం కొంచెం సోడా ఉప్పు కూడా వేసానండి మూడిట్లో. ముందుగా నేను ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవట్లేదు. ముందుగా మీరు కానీ ఉప్పు వేసుకోకుండా ఉంటే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి. చూడండి ఇవన్నీ కలుపుకోవాలి. ఇంకా వీటిలోనే ఇప్పుడు సోడా ఉప్పు వేసాం కదా, డైరెక్ట్గా కలిపితే పెద్దగా బాగా అనిపించదు నాకు. అందుకని కొంచెం నీళ్ళు చల్లుకుంటానండి బాగా కలిసేదానికి, కానీ సోడా ఉప్పు కూడా కరిగేదానికి కదని. ఫస్ట్ అలసంద వడకు కలిపేసాను. ఇప్పుడు వచ్చి మసాలా వడకు కూడా కలిపేసానండి. చాలా అంటే చాలా తక్కువ వేసుకుంటున్నాను టిఫిన్. ఇప్పుడైతే పెద్దగా పోవట్లేదు, అందుకని చెప్పి కొద్దిగా వేసానండి. ఇది 1 కిలో అదొక 1 కిలో అదొక కిలో అని వేసాను. బోండా కొంచెం ఎక్కువ వేసుకున్నాను, అట్ట పిండి ఉండింది అందువల్ల వేసానండి. చూడండి ఇప్పుడు వచ్చి వడకు కూడా కలిపేసాను. ఈ మిశ్రమం ఇలా కలుపుకొని ఇలా ఈ విధంగా ఉంటే వడ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఆ తర్వాత వచ్చి బోండా పిండి కలిపేసుకుంటున్నాను. బోండా పిండిలో కూడా నేను కొంచెం మైదా వేస్తానండి. మరి ఒట్టిదిగానే వేస్తే నూనెలాగా వేస్తుంది, అందువల్ల కొంచెం మైదా వేసాను, కొంచెం సోడా ఉప్పు వేసాను. నేను ఇంకా ఈ పిండి కూడా బాగా కలిపేసుకోవాలండి. ఈ మిశ్రమం కూడా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకున్నామంటే బోండా కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మొత్తం కలిపి పెట్టేశాను. మధ్యలో వచ్చి దీనికి ఏమంటారు, బజ్జీలకు కూడా కలిపేసుకున్నానండి. బజ్జీల పిండి కూడా కలిపేసుకున్నాను. ప్లస్ బజ్జీలు కూడా మిరపకాయలన్నీ కోసి రెడీగా పెట్టేసుకున్నాను. నూనె కాగిందా లేదని ముందు టెస్టింగ్కి వేసానండి. కాగింది. ఇప్పుడు బోండాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం వేసేస్తాను. ఇప్పుడైతే చేత్తోనే వేస్తానండి. కొన్నిసార్లు చిన్న గెంటు ఉందండి, ఆ గెంటుతో కొలత ప్రకారం అయితే ఒకేలాగా వస్తాయి. నేను ఇంకెందుకు కూర్చున్నాను కదా అని చెప్పి ఇంకా చేత్తోనే వేస్తున్నాను. ఇది వచ్చి నాకు ఉదయం 10 నుంచి ఇంకా నేను మామూలు రొటీన్ చేసుకుంటాను కదా, రొటీన్లో భాగం అండి ఇది. ఇంకా నైట్ దాకా ఉంటుంది నాకు ఈ టిఫిన్ అంతా వేసుకోవాలి. ప్లస్ ఇంకా గిట్నీలకి వేయించుకోవాలి, అన్ని పిండి పంపించుకోవాలి, అన్ని పిండిలు రెడీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకొచ్చే లోపల 10 అయిపోద్ది నేను పైకి ఇంట్లోకి వెళ్ళే లోపల. చూడండి అతుక్కోకుండా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. ఈ బోండాలు అయితే సన్న మంట మీద వేయించుకోండి, అదే కాల్చుకోండి. మరీ ఎక్కువ మంట పెట్టామంటే పైన అయితే కలర్ వచ్చేస్తుంది, లోపల అయితే బోండా ఉడకదు. అందువల్ల చెప్తున్నానండి. మరి ఎక్కువ నూనె వీటెక్కినప్పుడు కూడా బోండా కానీ వడ కానీ ఏది వేయి కాకండి, ఎందుకంటే ఏం కానీ నల్లగా వచ్చేస్తే ప్లస్ ఉడకవు. అందుకని సిమ్లోనే ఉండించుకోండి. చూడండి ఈ బోండాలు కూడా రెడీ అయిపోవచ్చుని. ఈ మిశ్రమం కూడా బాగా కలిపేసుకున్నాం కదా, అందువల్ల బాగా పర్ఫెక్ట్ కొలతలతో కలుపుకోవాలంటే ఈ విధంగా కలుపుకోండి. ఇంకా కొలత చెప్పమన్నా ఈసారి నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి. గ్యారంటీగా కొలతలు నేను ఎన్నెన్ని వేస్తున్నాను, ఏ విధంగా వేస్తాను నా టిఫిను అనేది మొత్తం ఒక్కొక్క వీడియో చేసి పెడతానండి. చూడండి బోండా అయితే బాగా కాలిపోయాయండి. మరి ఎక్కువ మంట పెట్టామంటే నేను చెప్పాను కదా నల్లగా వచ్చేసి ప్లస్ లోపల కాలవు. ఇప్పుడైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వేడిగా తినండి. కారం కానీ చట్నీ కానీ మీ ఇష్టం, అది ఏదైనా ఒకటి వేసుకొని తిని చూసి అప్పుడు చెప్పండి. ఫస్ట్ బోండా అయితే అయిపోయింది, అందువల్ల బోండా తీసేసాను. తర్వాత బజ్జీలు వేద్దాం అనుకుంటున్నాను. బజ్జీల తర్వాత వాళ్ళే ఉంటాయి కదా, ఆ వాళ్ళన్నీ వేయాలండి. చూడండి షేపులు కూడా చేత్తోనే కదా నేను వేసింది, పర్లేదు అనిపిస్తలేదా మీకు? ఎంత షేపులు కూడా బాగా వచ్చాయి. గంటి కన్నా నాకు చెయ్యి బాగా అలవాటు కాబట్టి కొంచెం వచ్చాయి. ఇంకా కొంతమంది ఇంకా రౌండ్గా వచ్చేటట్టు భలే వేస్తారండి, అదైతే ఆ విధానం రాలేదు నాకు. కొంచెం నూనె విడిగా తీసి పెట్టాను కదా ఇందాక, నూనె కూడా పోసేసామండి.
ఇప్పుడు బోండాలు అయితే అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ బజ్జీలు వేద్దామని అనుకుంటున్నాను. పిండి కూడా తీసి పక్కన పెట్టేశాను. బజ్జీలకు మిరపకాయలకు కూడా వాము ఉప్పు మిక్సీ పట్టేసి పెట్టేస్తున్నాను. చూడండి నూనె అయితే కాగిపోయింది. బోండాల తర్వాత వచ్చి నేను ఇంకా బజ్జీలు వేస్తున్నానండి. చిన్న సైజు మిరపకాయలు, ఒక మిరపకాయని రెండింటిగా కట్ చేశాను, అదే సగానికి కట్ చేశానండి. చూడండి బజ్జీలు కూడా పిండి రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇవి కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా వేసేసానంటే పెద్ద పని అనిపించదు, అంటే ఎక్కువ మొత్తం ఒకేసారి వేయనండి. ఒక్కొక్క వాయి లెక్కలు వేసి పెట్టేసామంటే తినేవాళ్ళు తింటూ ఉంటారు, పోయేది పోతూ ఉంటుంది, మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు అని చెప్పి చూస్తూ ఉన్నాను. చూడండి ఒక రొంత ఆయిల్ కొంచెం వేడిగా ఉంది, అందువల్ల ఆ విధంగా వచ్చాయండి. అందుకే మళ్ళీ తగ్గించేసాను. చూడండి బజ్జీలు కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి కదా. ఇప్పుడు వచ్చి ఇంకొక వాయి కూడా వేసేస్తున్నాను. ఈ బజ్జీలన్నీ అయిపోయే లోపల మళ్ళీ ఇంకొక వాయి వేస్తానండి. అట్లాగే చేసుకుంటా పోయే లోపల 6-7 అయిపోద్ది టైము. కానీ ఈరోజు కొంచెం మెందలానే కూర్చున్నాను, అందువల్ల ఫాస్ట్గా అయిపోద్ది అనుకుంటున్నాను. మొత్తం పని అంతా కలిసి 6-7కి కానీ అయిపోతే చాలా బాగుంటుంది. చూడండి రెండో వాయి కూడా అయిపోయింది బజ్జీల వరకు. ఈ బజ్జీల వరకు అయిపోయినాయి కాబట్టి తీసి పక్కన పెట్టేసామంటే, అక్కడ వేసి వచ్చేసామంటే తింటూ ఉంటారు. ఎవరైనా వస్తే అడిగితే వేసి ఇచ్చేస్తాడు కాబట్టి మాస్టర్, అందువల్ల బజ్జీలు వేసేసానండి. ఒక ట్రిప్ అయ్యో రెండో ట్రిప్ ఇది. చూడండి ఈ కూడా బజ్జీలు కూడా అన్నీ రెడీ అయిపోయి వచ్చినాయి. ఒక వాయి తీసేసాను కదా, ఇంకొక వాయి కూడా లాస్ట్ మూమెంట్లో ఉన్నాయి. ఈ వాయి కూడా ఉడికిపోయిందంటే దించేస్తాను, అంటే బజ్జీల వరకు తీసేస్తాను. తర్వాత నెక్స్ట్ వాయి మినపడేస్తాను, తర్వాత వాయి వచ్చి అలసంద పడేస్తానండి. తర్వాత వచ్చి ఇది మసాలా వడేస్తాను. ఈ 3 ఇంకా మొత్తం కలిసి 5 రకాలు చేస్తున్నాను కదా. ఒక రకం అయిపోయింది, ఇది రెండో రకము. బజ్జీలు కొంచెం పైన కలర్ వచ్చింది కానీ లోపల వేయలేదని డౌట్తో మళ్ళీ బజ్జీలు వేసేసానండి. ఇవి మళ్ళీ నిదానంగా కాల్చొచ్చులే అనుకొని ఆ విధంగా చేశానండి. చూడండి 2 కూడా అయిపోయి వచ్చినాయి కాబట్టి తీసి పక్కన పెట్టేసుకుంటాను. అవి బజ్జీల తర్వాత మినపడ తర్వాత వచ్చి అలసంద వడ తెలిసింది కదా. ఇంకొక రకం వాడ ఉంది, మధ్యలో బోండాలు అయితే ఫస్ట్ వేసాను. అంత లోపల తర్వాత మళ్ళీ ఇంకొక వాయి వేస్తానండి. చీప్ అండ్ బెస్ట్లో దొరకద్దండి మాకు. ఆ టిఫిన్స్ అన్నీ తక్కువ రేట్లేను. ఏది పట్టుకున్నాము అనుకో అది 5 రూపాయలు. దోశ కానీ ఇడ్లీ కానీ బోండా కానీ ఏదైనా పర్ఫెక్ట్గా 5 రూపాయలు పెట్టాము. ఇదన్నీ ఈరోజు 10 నుంచి నేను చెప్పాను కదా 4 నుంచి మళ్ళీ సాయంత్రం 5 దాకా ఏ విధంగా ఉంటుందో 10 నుంచి. ఇదన్నీ నా వీడియో. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.